హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం పండగలప్పుడు కానీ లేదంటే పిల్లలు స్వీట్ తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఇలాగా బెల్లం గారెలు చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. గారెలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టినట్లయితే వద్దనకుండా తింటారు. దీనికోసం ముందు నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. దానిలో 2 కప్పుల వరకు మినపప్పు తీసుకుంటున్నాను. సుమారుగా ఒక 1/2 కిలో ఉండేలా తీసుకున్నాను. ఇప్పుడు ఈ మినపప్పుని శుభ్రంగా 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. మినపప్పు నానబెట్టినప్పుడే మనం 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకున్నట్లయితే మినపప్పు మనకి వాసన రాకుండా ఉంటుంది. నీళ్ళన్నీ వంపేసుకొని నీళ్లు వేసుకొని 1 గంటన్నర సేపు నాననివ్వండి. గారెలకి ఎప్పుడైనా కానీ ఎక్కువసేపు అవసరం లేదు, 1 గంటన్నర అయితే సరిపోతుంది. గంటన్నర తర్వాత మూత తీసి నానిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు దీన్ని 2-3 సార్లు బాగా మళ్ళీ క్లీన్ చేసేసుకోండి. ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నీళ్ళన్నీ వంపేసుకోవాలి. అస్సలు నీళ్ళు అనేది ఉండకూడదు. నీళ్ళు లేకుండా ఓన్లీ మినపప్పు వరకు తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. ఆ మిక్సీ గిన్నెలో ఈ మినపప్పు వేసేసుకోవాలి. నీళ్ళన్నీ వడకెట్టేసుకొని వేసుకోండి. మొత్తం పప్పు అంతా వేసుకున్న తర్వాత బౌల్లో అడుగు బాగానే కొంచెం నీరు మిగులుతుంది. అయినా ఆ నీటిని కూడా మనం వేసుకోకూడదు. దీన్ని కూడా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలి. అయితే మిక్సీ చేసేటప్పుడు మెత్తగా కాకుండా బరకగా ఉండేలా మిక్సీ చేసుకోండి. అలానే ఎక్కడ పప్పు అనేది ఉండకూడదు, మనకి మినపప్పు లేకుండా ఉండేలాగా మిక్సీ చేసుకోండి. ఒక 2 నిమిషాలు మిక్సీ చేస్తే ఇలాగ అయిపోద్ది. నెక్స్ట్ దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత మనకి చూడండి కొంచెం పలచగా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకోండి మొత్తం అంతా కూడా. ఇంకా నీళ్ళు యాడ్ చేయకుండానే మనకి పలచగా అయింది చూడండి. ఇప్పుడు ఈ బౌల్లో వేసిన దాన్ని మనం ఒక 3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎంత బీట్ చేసుకుంటే అంత బాగా మనకి ఫ్లఫీగా వస్తుంది. ఈ గారెలు మనకి ఎప్పుడైనా కానీ సాఫ్ట్గా రావాలంటే ఈ టిప్ మాత్రం మర్చిపోకుండా చేయండి. మొత్తం అంతా బాగా బీట్ చేసుకున్న తర్వాత మొత్తం పిండి అంతా కూడా ఒక దగ్గరికి అనేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో 1 కప్పు వరకు బెల్లం తీసుకోండి. ఈ ప్లేస్లో కావాలనుకుంటే మనం షుగర్ కూడా తీసుకోవచ్చు. ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోనూ 1 కప్పు నీళ్లు వేసుకొని ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా బాగా కరగనివ్వండి. ఇక్కడ మనకి పాకం రానవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం కరిగిన తర్వాత 2 యాలక్కాయలని చితగొట్టి వేసేసుకోండి. యాలక్కాయలు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మరిగేలోపు పిండిని బాగా బీట్ చేసుకున్నాం కదా, చేతికి నీళ్ళు తడి చేసుకొని ఆకు మీద కానీ లేదంటే కవర్ మీద కానీ లేదంటే పాల ప్యాకెట్ మీద చేస్తూ ఉంటారు కదా, అలా అయినా పర్వాలేదు. చేతికి తడి చేసుకొని రౌండ్ బాల్ లాగా పిండిని తీసుకొని ఇప్పుడు ఈ ఆకు మీద ఒత్తేసుకోండి. చేయి తడి చేయడం వల్ల మనకి ఎక్కడా కూడా మనకి చేతి ఆనవాళ్ళు అనేది లేకుండా ఉంటాయి. ఇప్పుడు మధ్యలోకి గారె అనేటప్పటికి మధ్యలోకి అన్నం పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని మరుగుతున్న నూనెలో వేసుకోండి. అయితే ఇక్కడ మనం మరిగించేటప్పుడు నూనె మరీ హైలో మాత్రం ఉండకూడదు. మనం వేసిన వెంటనే ఎర్రగా అయిపోతాయి. ఇలా బాగా ఎర్రగా అయిపోయినట్లయితే కనుక మనకి పాకం పీల్చుకోదు. కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కొంచెం నూనె వేడైన తర్వాత గారెలు వేసేసుకోండి. చూడండి, మనం ఎక్కువ వేడిలో వేసినట్లయితే మనకి ఎర్రగా వచ్చేస్తాయి వెంటనే. కానీ ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని తక్కువ వేడిగా ఉన్నప్పుడే వేసాను కాబట్టి కలర్లో ఉన్నాయి. అయితే ఇక్కడ మనం మరీ ఎర్రగా వేయించకూడదు. కొంచెం కలర్ మారిన తర్వాత వీటిని తీసేసుకొని ఒక్కొక్క దాన్ని తీసుకొని ఆల్రెడీ మనకి మరుగుతున్న పాకంలో వేసేసుకోవాలి. గారెలు వేగేలోపు మనకి కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు దీనిలో వేడివేడిగా తీసి ఒక్కొక్క దాన్ని తీసి వేసేసుకోండి. నూనె వడకెట్టేసుకొని వేసేసుకోండి. ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళల్లో 2-3 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. చాలామంది బెల్లం గారెలు ట్రై చేశాము, కానీ లోపల వరకు మాకు స్వీటు వెళ్ళట్లేదు అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలా చేసి చూడండి, తప్పకుండా లోపల వరకు మనకి స్వీట్ అనేది వెళ్తూ ఉంటుంది. 2-3 నిమిషాలు బాగా ఉడికించినట్లయితే చూడండి మనకి కొంచెం కలర్ మారిపోతాయి, షైనింగ్గా కూడా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిగిలిన పాకంలో డైరెక్ట్గా గారెలు వేసేయకూడదు. ఏం చేయాలనేది చూడండి. మొత్తం అన్నీ ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత పాకం మిగిలింది కదా, దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. లేదంటే మనకి పాకం గట్టిగా అయినా కూడా గారెలు లోపలికి పీల్చుకోదు. ఇప్పుడు కొంచెం నీళ్లు వేసుకొని 1 నిమిషం మళ్ళీ మరగనిచ్చి మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ మీద గారెలు వేసుకొని మళ్ళీ తీసేసుకోండి. అంతే, చాలా సింపుల్గా బెల్లం గారెలు తయారు చేసుకోవచ్చు. లోపల వరకు కూడా జ్యూసీగా ఉంటుంది. చూడండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.